ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఈ సమ్మర్‌లో ఆబ్వియస్‌లీ నీళ్లు తాగాలి. ఇవన్నీ అందరికీ మౌలికంగా తెలిసినవి. ప్రత్యేకంగా ఎండ ఉష్ణం బాడీకి తగలకూడదంటే ఏం చేయాలి? సో బేసికల్లీ ఏంటంటే మనం వాటర్ తాగుతుంటాం సమ్మర్‌లో. వాటర్‌తో పాటు తీసుకుంటున్న ఫుడ్ మీద కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఏంటంటే సమ్మర్ అని ఇంకా ప్లెయిన్ వాటర్ తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాం. కానీ సమ్మర్‌లో వచ్చే కంప్లెయింట్స్‌కి ప్లెయిన్ వాటర్ కాకుండా విత్ కాంబినేషన్ ఆఫ్ వాటర్ తీసుకున్నారనుకోండి, స్కిన్ చాలా హైడ్రేటెడ్‌గా ఉంటది. అండ్ స్పెషల్లీ సమ్మర్‌లో హెయిర్ చాలా డ్యామేజ్ అవుతది. హెయిర్ డ్యామేజ్ స్కిన్‌లో కూడా పింపుల్స్ రావడము, మంగు మచ్చలు కూడా రావడానికి మెయిన్ కారణం సమ్మరే. ఓహో! సో ఆల్మోస్ట్ స్కిన్ గానీ, హెయిర్ గానీ చాలా కంప్లెయింట్స్ వచ్చేది సమ్మర్‌లోనే. అది మనం గమనించం యాక్చువల్లీ. సో నేనేమంటంటే సమ్మర్‌లో దొరికే ఫ్రూట్స్ గానీ, తినే ఫుడ్ గానీ విత్ కాంబినేషన్ ఆఫ్ ఇలా వాటర్ తీసుకున్నామనుకోండి చాలా చేంజ్ వస్తదండి. హెయిర్‌లో చాలా చేంజ్ వస్తది. స్కిన్‌లో చాలా చేంజ్ వస్తది. స్పెషల్లీ లివర్ సంబంధిత ప్రాబ్లమ్స్ గానీ, కొంతమందికేంటంటే బ్లడ్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ కామన్‌గా వస్తున్నాయి. ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కామన్‌గా వస్తున్నాయి. సో వీటన్నిటికి బెస్ట్ వే ఏంటంటే ఈ సమ్మర్‌లో దొరికే ఫ్రూట్స్. ఫ్రూట్స్. ఓకే. అందులో తాటి ముంజలు. తాటి ముంజలుకు అంటే ఆల్మోస్ట్ మనం మేబీ ఏ సీజన్స్‌లో దొరకవు. ఓన్లీ సమ్మర్‌లోనే దొరుకుతది మనకి తాటి ముంజలు. అవును. అవును. ఈ తాటి ముంజలు కూడా ఏంటంటే కామన్‌గా తీసుకుంటా ఉంటారు. ఎంత లిమిట్‌లో తీసుకోవాలి? ఎవరెవరు తీసుకోవాలి? ఎవరు తీసుకుంటే ఎంత బెనిఫిట్ అనేది మనం క్లియర్‌గా తెలీదు తెలుసు. చాలా మందికి. ఇన్‌ఫాక్ట్ ఎలా తీసుకోవాలో కూడా ఇంపార్టెంట్. పాలలో వేసి కొంతమంది, ఉట్టివి తినడం కొంతమంది అలా చేస్తారు. సో బేసికల్లీ నేనేమంటానంటే ఒక 4 లీటర్స్ వాటర్‌లో 4 ముంజల్ని జస్ట్ విత్ స్కిన్‌తో మనకేమవుతదంటే చాలామంది ముంజలు తీసుకుంటారు గదా! విత్ స్కిన్‌తో తీసుకోండి. విత్ కాంబినేషన్ ఆఫ్ వాటర్‌లో మనం సోక్ చేసి చాలా డిఫరెన్స్ వస్తది. నేనేమంటానంటే 4 లీటర్స్ వాటర్‌ని మనం మార్నింగ్ ఒక పెద్ద బౌల్‌లో తీసేసుకొని, ఆ ముంజల్ని జస్ట్ 2 పీసెస్‌లా కట్ చేసి వాటర్‌లో వేసేసేయాలి. సో దాన్ని మనం ఏం చేయాలంటే డివైడ్ చేసుకొని మార్నింగ్ నుంచి 11 వరకు 1 లీటర్ వరకు తాగండి. 11-2 1 లీటర్ తాగండి. 2-4 1 లీటర్ తాగండి. 4-7 1 లీటర్ తాగండి. మీ బాడీలో తిమ్మిర్లున్నా, అరికాళ్ళలో మంటలు. ఎందుకంటే సమ్మర్‌లో మెయిన్ కంప్లెయింట్స్‌లో అరికాళ్ళ అరికాళ్ళ మంటలు. తిమ్మిర్లు బాబోయ్! అవును. అండ్ బాడీ కూడా చాలా ఇప్పుడు ఎలా అంటే ఓవర్ హీట్ అయిపోవడం వల్ల ట్యానీ అయిపోతాం ఫస్ట్ పాయింట్. సెకండ్ ఏంటంటే తిమ్మిర్లు అంటే ఇప్పుడు సయాటికా పెయిన్ అంట, బ్యాక్ పెయిన్ అంట, ఈవెన్ మోకాళ్ళ నొప్పులు కూడా కొద్దిగా కామన్‌గా కనపడేది సమ్మర్‌లోనే. సో మనం ఏంటంటే ఈ తాటి ముంజల్ని వాటర్ ఇలా డివైడ్ చేసుకొని తాగామనుకోండి, వితిన్ 1 డేలో ఆ బాడీలో యాక్టివ్‌నెస్ గానీ, ఆ ఎనర్జీ గానీ, స్కిన్ మాత్రం చాలా స్మూత్ అనిపిస్తదండి. నేను ఫుడ్ గురించి ఎక్కువ మాట్లాడడం దానికన్నా కూడా వాటర్ గురించి ఎక్కువ మాట్లాడతాను. మన బాడీలో బ్లడ్‌ని ప్యూరిఫై చేయడానికి గానీ, బ్లడ్ థిక్‌నెస్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేసుకునేది వాటరే మెయిన్ ఇంపార్టెంట్. వాటర్ కరెక్ట్‌గా తీసుకుంటూ, దాంతో పాటు ఫుడ్ కూడా మనం ఒక సమపాలంలో తీసుకుంటే మాత్రం బ్లడ్ కరెక్ట్‌గా ఉంటది. ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్, ఈ బాక్టీరియల్ ఇన్ఫెక్షన్, వైరల్ ఇన్ఫెక్షన్స్ అంట. సో ఇవన్నీ రాకుండా ఆల్మోస్ట్ తాటి ముంజలతో చాలా రీసెర్చ్‌లో తెలిసింది. రెస్పిరేటరీ క్యాన్సర్స్ అండ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ కూడా మనం రాకుండా కూడా మనం చాలా వరకు బెస్ట్ థింగ్ అనమాట. ఎందుకంటే దీంట్లో ఉన్న విటమిన్స్ గాని, మినరల్స్ గాని అండ్ మోర్ కంటెంట్ ఆఫ్ ఫైబర్ ఎక్కువ ఉంటది ఇందులో.